నీ జీవితం బాగోక, నీ చూపు బాగోక, నీ ఆలోచనలు బాగోక, నువ్వు చేసేది ఒకలాగా ఉంటది, ప్రవర్తన ఒకలాగా ఉంటదండి. సంఘంలో ప్రార్థన ఒకలాగా ఉంటది, నీ జీవితం ఒకలాగా ఉంటది. సంఘంలో వాక్యం చెప్పడం ఒకలాగా ఉంటది, జీవితంలో నీ జీవితం సెపరేట్ గా లోక సంబంధంగా ఉంటదండి. సంఘానికి వచ్చినప్పుడు పవిత్రత, బయటికి వెళ్ళిన తర్వాత వేరే విధంగా ఉంటదండి. సంఘంలో ఒక జీవితం, బయట ఒక జీవితం. సంఘంలో పవిత్రత, బయట వేషాధారణ. వేషాధారణ అండి సంఘాల్లోనండి. సంఘానికి వస్తున్న వారిలోనే వేషాధారణ. ప్రార్థన గొప్పగా ఉంటది, జీవితం ఏమో మురుక్కుంటలాగా ఉంటది, పెంట కొప్పల్లాగా ఉంటాయండి. ఇలాంటి వారిని చూసి ఎవరండి మారతారు? మరలా ప్రార్థించేవాడు, మోకరించేవాడు, విశ్వాసి, బోధకుడు, వీళ్ళందరి జీవితాలు ఒకలాగా ఉంటాయి. లోక సంబంధంగా సంఘంలో మాత్రం వారే పవిత్రులాగా ఉంటారండి. నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎప్పుడు ఎవరితో ఉంటున్నావు, ఎప్పుడు ఎలా ఉంటున్నావు, సంఘంలో ఎలా ఉంటున్నావు, సమాజంలో ఎలా ఉంటున్నావు, ఒక్కడగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగ ఆలోచిస్తున్నావు, ఇవన్నీ దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా?